Hi everyone, this is Sudhakar Bogam. Welcome to SB Tractor. Last video lo circular double English introduction part chusam. Ee video lo insert begin atlage insert end gurinchi nenu clear explain chestanu with programmatical part. Video skip cheyakunda end varaku chudandi meeku easy ga understand avutundi. Okay, meer diagrams pattukunnatlaithe programming anedi easy ga rayachu, patti pattalsina avasaram ledhu. Okay, mee video nayithe skip cheyakunda end varaku chudandi meeku easy ga understand avutundi. Okay, meer ekkada degree exams lo gaani BTech exams lo gaani atlage ekkada interviews ki vellinappudu circular double English paina questions aithe aduguta untaru. Okay, first insert begin operation ఏ విధంగా చేయాలో చూద్దాం. Insert element at begin. మరి ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలంటే ఫస్ట్ అయితే మనం నోడ్ ని క్రియేట్ చేసి పెట్టుకోవాలి. నోడ్ ని క్రియేట్ చేయాలి, డేటాని స్టోర్ చేసుకొని లింక్స్ రెండు నల్ పెట్టుకొని రెడీగా ఉండాలి. అప్పుడే మనం ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, మరి ఇక్కడ నోడ్ క్రియేషన్ అనేది ఎలా చేయాలని మనం లాస్ట్ వీడియోలో చూస్తాం ఆల్రెడీ. ఇక డైరెక్ట్ గా రాసిస్తాను. ఓకే, ఫస్ట్ ఒక టెంపరీ నోడ్ అయితే క్రియేట్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ టెంప్ ఈక్వల్ టు న్యూ స్ట్రక్ట్ నోడ్. ఎప్పుడైతే ఈ స్టెప్ రాస్తామో మనకు ఒక టెంపరీ నోడ్ అనేది క్రియేట్ అవుతుంది. 3 parts, ఎందుకంటే డబుల్ లింక్ లిస్ట్ కాబట్టి మనకు 3 parts క్రియేట్ అవుతుంది. దీని అడ్రస్ ఫర్ ఎగ్జాంపుల్ 1010 అనుకుందాం. నెక్స్ట్ ఏంటి, డేటాని స్టోర్ చేయాలి. డేటా అంటే వాల్యూ. మీరు ఏదైతే వాల్యూ స్టోర్ చేద్దాం అనుకుంటారో ఆ వాల్యూని మనం రీడ్ చేసి రెడీగా పెట్టుకోవాలి. నేను ఫర్ ఎగ్జాంపుల్ గా int ఈక్వల్ టు 10 అనే వాల్యూని తీసుకున్నాను. ఇప్పుడు ఈ 10 నేను డేటా పార్ట్ లో ఇన్సర్ట్ చేయాలి. ఈ పార్ట్ టెంప్ డేటా, ఇదేంటి టెంప్ ప్రీవియస్ లింక్, ఇదేంటి అంటే టెంప్ నెక్స్ట్ లింక్. సో ఫస్ట్ టెంప్ డేటా ఈక్వల్ టు ఈ, ఇలా రాయగానే ఈ అంటే మనకు 10, మనం ఏదైతే వాల్యూ స్టోర్ చేస్తున్నామో ఆ వాల్యూ వచ్చేసి టెంప్ డేటా పార్ట్ లో స్టోర్ అవుతుంది, అంటే గీడ. నెక్స్ట్ ఏంటి, ప్రీవియస్ లింక్ నెక్స్ట్ లింక్, ఈ రెండు లింకులను మనం నల్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ మనం ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తాం ఫస్ట్. సో కాబట్టి రెండు లింకులు నల్ చేసి పెట్టుకోండి, లేదంటే రెండు లింకులు దా అడ్రస్ ని స్టోర్ చేసినా నో ప్రాబ్లం, ఎందుకంటే సర్కులర్ డబుల్ లింక్ లిస్ట్ కాబట్టి రెండు లింకులు అదే అడ్రస్ ని స్టోర్ చేసుకున్నా కూడా నో ప్రాబ్లం. ఓకే, నేనైతే ఫస్ట్ టెంప్ ప్రీవియస్ ఈక్వల్ టు, ఇప్పుడు మనం ఫస్ట్ చెక్ చేయాల్సిన కండిషన్ ఏం ఎలిమెంట్స్ లేవు. ఏం ఎలిమెంట్స్ లేనప్పుడు ఫ్రంట్ రేర్ ఎక్కడ ఉంటాయంటే రెండు నల్ దగ్గర ఉంటాయి. మరి ఏం ఎలిమెంట్స్ లేనప్పుడు మనం ఇన్సర్ట్ చేసేది ఫస్ట్, అంటే ఈ ఎలిమెంటే ఫ్రంట్, ఈ ఎలిమెంటే రేరు, అది జరగాలి మనకి. లేదా మోర్ దెన్ 1 ఎలిమెంట్స్ ఉండొచ్చు. ఆ రెండు కేసులు మనం చెక్ చేయాలి. ఫస్ట్ కేసు ఇక్కడ చెక్ చేద్దాం. ఇఫ్ ఫ్రంట్ ఈక్వల్ టు నల్ అయితే, ఇక్కడ ఫ్రంట్ ఎందుకు రాయాలి, రేర్ కూడా రాసుకోవచ్చు కదా, రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఒకటి నల్ అయిందంటే రెండోది కూడా 100% నల్లే ఉంటుంది. ఈ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు ఫ్రంట్ ఈక్వల్ టు రేర్ ఈక్వల్ టు టెంప్, అంటే ఇప్పుడు ఇదే ఫ్రంట్ ఇదే రేర్. ఎప్పుడు ఇది ఏం ఎలిమెంట్స్ లేనప్పుడు, ఇది ఫస్ట్ సిచ్యువేషన్. ఏం ఎలిమెంట్స్ లేనప్పుడు అనే కండిషన్ సాటిస్ఫై అయిందంటే ఇదే ఫ్రంట్, ఏం ఎలిమెంట్స్ లేనప్పుడు అనే కండిషన్ సాటిస్ఫై అయితే ఇదే ఫ్రంట్ ఇదే రేర్, ఇక్కడికే క్లోజ్. ఎల్స్ ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయితే, ఈ కండిషన్ ఫాల్స్ అయిందంటే ఏమన్నట్టు మీనింగ్, అక్కడ కొన్ని ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి, అక్కడ ఎన్ని ఉన్నా మనకు సంబంధం లేదు, మనమైతే ఇన్సర్ట్ బిగినింగ్ చేయాలి. సో కొన్ని ఎలిమెంట్స్ ని మనం అజంప్షన్ చేసుకొని ఒక డయాగ్రామటికల్ గా వేద్దాం. మీరు డయాగ్రామటికల్ గా డిజైన్ చేసుకొని ప్రోగ్రామ్ రాసుకుంటూ పోతే మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. నేను ఇక్కడ 2 ఎలిమెంట్స్ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ 20, దీని అడ్రస్ 2020, 30, 3030, ఇది ఫ్రంట్ అనుకుందాం, ఇది ఫ్రంట్, ఇది రేర్. దీని లింక్ దీనికి కనెక్ట్ అయి ఉంది, ఇది ఇక్కడ కనెక్ట్ అయి ఉంది, ఎందుకంటే డబుల్ లింక్ లిస్ట్ కాబట్టి. ఫ్రంట్ ప్రీవియస్లో ఏముంటుంది, రేర్ ఉంటుంది, రేర్ నెక్స్ట్ ఏముంటుంది, ఫ్రంట్ ఉంటుంది. టూ లింక్స్ ఈ విధంగా కనెక్ట్ అయి ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనం ఇన్సర్ట్ చేయాల్సింది ఇక్కడ ఫ్రంట్ దగ్గర. సో టెంపరీ నోడ్ మనం ఏదైతే క్రియేట్ చేసుకున్నామో అది ఇక్కడ డ్రా చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 10, దీని అడ్రస్ 1010, 1010, 1010, దీని లింకులు దీనికే కనెక్ట్ అయి ఉన్నాయి. ఇట్లా ఇది మనకు టెంపు. ఇప్పుడు చూడండి, మరి ఇక్కడ ఇన్సర్ట్ బిగిన్ చేయాలంటే ఈ రెండింటిని మనం కనెక్ట్ చేయాలి. ఈ రెండింటిని కనెక్ట్ చేయాలంటే ఏం చేసి కనెక్ట్ అయితే సింపుల్, ఫ్రంట్ ప్రీవియస్ లో టెంపుని పెట్టాలి, అంటే 1010 ఇక్కడ స్టోర్ అవ్వాలి. దానికోసం లాజిక్ చూడండి, ఫ్రంట్ ప్రీవియస్ ఈక్వల్ టు టెంపు అని రాయగానే టెంపు 1010 వచ్చేసి ఇక్కడ స్టోర్ అవుతుంది. ఎప్పుడైతే ఇక్కడ స్టోర్ అయిందో ఒక కనెక్షన్ దీనికి దీనికి లింక్అప్ అయింది. నెక్స్ట్ ఏం చేయాలి, టెంపు నెక్స్ట్ లో ఫ్రంట్ పెట్టాలి. temp next equal to
ఫ్రంట్. ఫ్రంట్ అంటే ఎంత ఇక్కడ 2020. ఆ 2020 ఈ టెంప్ నెక్స్ట్ లో స్టోర్ అవ్వాలి. ఎప్పుడైతే ఇది స్టోర్ అయిందో దీనికి లింక్ అప్ వచ్చింది. చూడండి కనెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? టెంప్ ప్రీవియస్ లా రేర్ ఉండాలి. టెంప్ ప్రీవియస్ లో రేర్ అంటే 3030. ఆ 3030 ఎప్పుడైనా ఫస్ట్ ఎలిమెంట్ యొక్క ప్రీవియస్ లో ఉండాలి. సో టెంప్ ప్రీవియస్ ఈక్వల్ టు రేర్. రేర్ అంటే 3030. ఆ 3030 వచ్చేసి ఈ ఫస్ట్ నోడ్ యొక్క ప్రీవియస్ లింక్ లో ఉండాలి. ఎప్పుడైతే ఇది రాసినామో ఒక్క లింక్ కలెక్ట్ అయింది. నెక్స్ట్ రేర్ నెక్స్ట్ ఏముండాలి? టెంప్ ఉండాలి. అంటే ఫస్ట్ పొజిషన్ లో ఉన్న ఎలిమెంట్ అక్కడ ఉండాలి. ఫస్ట్ పొజిషన్ లో ఉన్న ఎలిమెంట్ అక్కడ అడ్రస్ అక్కడ ఉండాలి. అంటే రేర్ నెక్స్ట్ లో టెంప్ ని స్టోర్ చేస్తాము. టెంప్ అంటే మనకు 1010. సో 1010 లాస్ట్ ఎలిమెంట్ యొక్క నెక్స్ట్ నోడ్ లో ఉండాలి. ఎప్పుడైతే ఇది రాస్తాం సెకండ్ లింక్ కనెక్ట్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఈ ఫ్రంట్ ఏం చేయాలి? టెంప్ దగ్గరికి రావాలి. ఇక్కడ రాస్తాను. సో ఫ్రంట్ ఈక్వల్ టు టెంప్ అని రాస్తాం. ఫ్రంట్ ఈక్వల్ టెంప్ అనగానే టెంప్ లో ఎంత ఉంది? 1010 వచ్చి ఫ్రంట్ లో స్టోర్ అనగానే ఫ్రంట్ అనేది ముందుకు వచ్చేస్తుంది, గీడికి వస్తుంది. తర్వాత ఏం చేస్తాం? ఈ టెంప్ ని కావాలంటే రిమూవ్ చేసుకోవచ్చు. రిమూవ్ చేయాలంటే ఫ్రీ టెంప్, లేదంటే మరి డిలీట్ ఆపరేటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎల్స్ క్లోజ్. ఇంతే సింపుల్. ఈ విధంగా మనం ఇన్సర్ట్ బిగిన్ ఆపరేషన్ డబుల్ లింక్ లిస్ట్ లో ప్రోగ్రామేటికల్ గా ఈ విధంగా రాసుకోవచ్చు. ఈ డయాగ్రామ్స్ వేసుకున్నామంటే ఈ ప్రోగ్రామ్ అనేది బట్టి పట్టాల్సిన అవసరం లేదు. లాజిక్ ఈజీగా లాజిక్ అనేది రాయొచ్చు. ఓకే, మీరైతే నోట్స్ తీసుకొని క్లియర్ గా ఈ డయాగ్రామ్స్ లాజిక్ అనేది రాసేసుకోండి. నేను ఇది రిమూవ్ చేసి ఎండ్ ఆపరేషన్ కూడా నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోస్ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఈజీగా నచ్చుతాను. ఓకే, ఇక్కడ ఎండ్ ఆపరేషన్ చేయాలంటే కూడా సేమ్ స్టోరీ. ఫస్ట్ అయితే నోడ్ ని క్రియేట్ చేసుకోవాలి, దానిలో డేటాను స్టోర్ చేయాలి. రెండు లింక్లలో దాన్ని స్టోర్ చేసుకొని రెడీ పెట్టుకోవాలి. తర్వాత ఏం ఎలిమెంట్స్ లేకపోతే అదే ఫస్ట్ ఎలిమెంట్, కాబట్టి అదే ఫ్రంట్ అదే రేర్. ఇక ఎల్స్ కేస్ ఏదైతే ఉందో అదొక్కటే డిఫరెన్స్, మిగతా అంతా సేమ్ ఉంటుంది. ఓకే, నేనైతే దీన్ని రిమూవ్ చేస్తాను లాజిక్ ని. రిమైనింగ్ అంతా సేమ్ ఉంటుంది ఇక్కడ వరకు. ఓకే, దీన్ని డయాగ్రామ్ కొంచెం అప్డేట్ చేస్తాను. ఇది రేర్ అనుకుందాం. ఇక్కడికి గీడ 1010, గీడ 2020. కొంచెం అప్డేట్ చేసిన డయాగ్రామ్ ని, ఎందుకంటే మీకు ఈజీగా ఉండడానికి. ఈ విధంగా ఉంది అనుకుందాం. ఇది మనకు టెంప్. ఇప్పుడు చూడండి, ఇది మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సర్కులర్ డబుల్ లింక్. దీనికి ఈ టెంపరీ నోడ్ ఏదైతే ఉందో దాన్ని ఇన్సర్ట్ ఎండ్ లో ఇంటాలి. అంటే రేర్ కి కనెక్ట్ చేయాలి. ఈ రెండు ఇప్పుడు కనెక్ట్ చేయాలి. ఈ రెండు కనెక్ట్ చేయాలంటే ఏం చేస్తాం? సింపుల్. చూడండి, ఏ లింక్ దీనిలో పెడుతున్నాం దానికి లాజిక్ రాస్తే అది కనెక్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. చూడండి, ఫస్ట్ రేర్ నెక్స్ట్ లో ఏం చేయాలి? టెంప్ ని పెట్టాలి. టెంప్ ప్రీవియస్ లో ఏం చేయాలి? రేర్ ని పెట్టాలి. ఇంకా అదే రాయాలి మనం. ఇలా చూడండి, రేర్ నెక్స్ట్ ఈక్వల్ టు టెంప్. నెక్స్ట్ టెంప్ ప్రీవియస్ ఈక్వల్ టు రేర్. లాజిక్ ని బట్టి పట్టాల్సిన అవసరం లేదు. డయాగ్రామ్స్ పట్టుకుంటే మీరు ఈజీగా లాజిక్ రాసుకోవచ్చు. మీరు బుక్లలో చూసినట్లయితే పెద్ద లెంతీ కనిపిస్తూ ఉంటారు లాజిక్ లో, దాన్ని చూసేసరికి సగం మర్చిపోతూ ఉంటాం. మీరు సింపుల్ గా ఈ డయాగ్రామ్స్ చూసుకోండి, మీరు ఈజీగా లాజిక్ రాయొచ్చు. ఓకే, ఈ రెండు స్టెప్పులు రాయగానే ఏమవుతుంది? మనకు రేర్ నెక్స్ట్ లో టెంప్ స్టోర్ అవుతుంది, టెంప్ ప్రీవియస్ లో రేర్ స్టోర్ అవుతుంది. ఎప్పుడైతే ఇవి స్టోర్ అయినావో ఈ లింకులు కట్ అయిపోయినాయి. కట్ అయిపోయి ఈ రెండు కనెక్ట్ అయినాయి. ఈ రెండు స్టెప్పులు రాయగానే కనెక్షన్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? టెంప్ నెక్స్ట్ లో ఎప్పుడైనా సరే ఫ్రంట్ ఉండాలి, అది రాయాలి మనం ఫస్ట్. టెంప్ నెక్స్ట్ ఈక్వల్ టు ఫ్రంట్ అనగానే గీడ మనకు 1010 స్టోర్ అయింది. ఎప్పుడైతే 1010 స్టోర్ అయిందో ఒక్క లింక్ కనెక్ట్ అయింది. నెక్స్ట్ ఫ్రంట్ ప్రీవియస్ లో ఎప్పుడైనా సరే టెంప్ ఉండాలి. ఫ్రంట్ ప్రీవియస్ లో టెంప్ అంటే లాస్ట్ ఎలిమెంట్ అడ్రస్ స్టోర్ అయి ఉండాలి. అంటే గీడ 3030 కనెక్ట్ అయి ఉండాలి. డబల్ లింక్ లిస్ట్ కనెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? లాస్ట్ ఎలిమెంట్ దగ్గర తీసుకెళ్ళాలి. ఏం చేస్తే పోతుంది? నేను కంటిన్యూషన్ ఇక్కడ రాస్తాను. రేర్ ఈక్వల్ టు టెంప్ అంటే టెంప్ని తీసుకొచ్చి రేర్లో స్టోర్ చేసిన. టెంప్ అంటే మనకు 3030. ఆ 3030 వచ్చి రేర్ దగ్గరికి వెళ్ళేసరికి రేరు టెంప్ దగ్గరకు వచ్చేసింది. నెక్స్ట్ ఆ టెంప్ని మనం రిమూవ్ చేయాలంటే రిమూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ లేదు ఇక రేరు. సో ఫ్రీ టెంప్
ఎల్స్ క్లోజ్. ఇంతే. ఈ టెంప్ అనేది ఎలిమినేట్ అవుతుంది, రేర్ అనేది లాస్ట్కి వెళ్ళిపోతుంది. ఈ విధంగా మనం ఇన్సర్ట్ ఎండ్ ఆపరేషన్ని సర్కులర్ డబుల్ లింక్ లిస్ట్లో ఈజీగా రాయొచ్చు లాజిక్. మీరైతే నోట్ తీసుకుని క్లియర్ డయాగ్రామ్స్ లాజిక్ అయితే రాసేసుకోండి. నెక్స్ట్ వీడియోలో డిలీట్ బిగినింగ్ డిలీట్ ఎండింగ్ ఆపరేషన్స్ గురించి కూడా నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో కూడా మీరు చూడండి. ఓకే, ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను నాకు రిప్లై ఇస్తాను. అట్లాగే వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.